సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తిన పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు ప్రాజెక్టులపై కాసేపట్లో కేంద్ర మంత్రులను కలిసి చర్చించనున్నారు. మధ్యాహ్నం సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ భేటీలో కృష్ణా నీటి కేటాయింపులపై చర్చించనున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ని కలిసి పలు ప్రాజెక్టులపై చర్చించబోతున్నారు. రీజనల్ రింగ్ రోడ్, మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళనకు సంబంధించిన నిధుల విషయం మంత్రులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ టూర్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పనితీరు, పార్టీ పనితీరును పార్టీ పెద్దలకు వివరించనున్నారు. అలాగే రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో అభ్యర్థుల ఎంపికపై హైకమాండ్తో చర్చించనున్నట్లు సమాచారం. మరోవైపు రేవంత్ తప్పిదాల వల్లే ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పిదాలపై ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశారని కేటీఆర్ ధ్వజమెత్తారు. కరోనా కన్నా డేంజరస్ వైరస్ కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడాది క్రితం చెప్పింది ఇవాళ అక్షరాల నిజమైందని అన్నారు. ఈ మేరకు సోషల్ మాధ్యమం ఎక్స్లో రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమర్థ సీఎం, ఆర్థిక వృద్ధికి గొయ్యి తీసి పాతరేశారని విమర్శలు చేశారు. దేశంలోనే అగ్రభాగాన ఉన్న తెలంగాణను ఆఖరికి పడేశారని కేటీఆర్ మండిపడ్డారు. గతేడాది 10% నమోదైన జీఎస్టీ వసూళ్లు కేవలం 1% వృద్ధికి పడిపోవటం సిగ్గుచేటని అన్నారు. చెత్త నిర్ణయాలతోనే తెలంగాణ ఆర్థిక రంగంలో ఈ విధ్వంసమని చెప్పారు. మతిలేని ముఖ్యమంత్రి ఘోర తప్పిదాల వల్లే ఈ సంక్షోభమని అన్నారు. ప్రభుత్వ పెద్దల కమిషన్లు ఆకాశాన్ని అంటుతూ ఉంటే రాష్ట్ర రాబడులు మాత్రం కుప్పకూలటం క్షమించరాని నేరమని చెప్పారు. కేసీఆర్ 10 ఏళ్ల స్వర్ణయుగాన్ని చెరిపేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాసుకునే చీకటి చరిత్ర ఇదేనా అని కేటీఆర్ ప్రశ్నించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.